జగిత్యాలలో ఈవీఎంల తరలింపు అంశంపై మీడియా రాజకీయ నాయకులు చేస్తున్న రాద్ధాంతం ప్రజల్లో అనవసరమైన అపోహలు ఆందోళన సృష్టిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు అంశంపై మీడియాలో ప్రసారమైన వార్తా కథనాలపై ఆయన స్పందిస్తూ అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు అంశం అంతా అనుమానం అపోహలేనని కొట్టిపారేశారు. అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ బి రాజేశం కూడా ఈ అంశంపై విచారణ చేపట్టి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ మంగళవారం మినీ స్టేడియంలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు అంశం సరైంది కాదన్నారు. ప్రజల్లో రాజకీయ నాయకుల్లో ఎన్నికల యంత్రాంగంపై అపోహలు కలిగించాయన్నారు. మీడియా ఈ అంశంలో ప్రసారం గావించిన వార్తా కథనాలపై కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆటోలో ఈవీఎంల తరలింపుపై ఆయన వివరణ ఇస్తూ ఆటోలో తరలించిన ఈవీఎంలు M2 ఈవీఎంలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ అనంతరం ఓటర్లకు ఈవీఎంల ద్వారా అవగాహన కల్పించడం కోసం గాను మండలానికి 10 M2 ఈవీఎంలను సంబంధిత మండల తహసీల్దార్లకు ఇవ్వడం జరిగిందని వివరించారు. అలాగే ముందుగా M2లో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను మినీ స్టేడియంలో ఉంచడం జరిగిందని వివరించారు. అయితే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి 185 మంది అభ్యర్థులు ఉండడంతో M2 ఈవీఎంల స్థానంలో M3 ఈవీఎంలను వాడిన సంగతి మీడియాకు రాజకీయ పార్టీల నాయకులకు తెలిసిందేనని వివరించారు. అంతేకాకుండా ఈవీఎంల ద్వారా ఓటింగ్పై మోడల్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించిన సంగతి తెలిసిందేనని అన్నారు. పోలింగ్ అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలీసు బందోబస్తు నడుమ ఈవీఎంలను వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరచడం జరిగిందని వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కళాశాలలో పూర్తి భద్రత ఉందని వివరించారు. పట్టణ నడిబొడ్డున ఉన్న మినీ స్టేడియం స్ట్రాంగ్ రూమ్కు మండలాల్లో ఓటర్ల అవగాహన కోసం కేటాయించిన M2 ఈవీఎంలను భద్రపరచడానికి మాత్రమే తీసుకువెళ్లడం జరిగింది తప్ప మరోటి కాదని వివరించారు. ఏది ఏమైనా అర్ధరాత్రి ఆటోలో ఈవీఎంల తరలింపు లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని, క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ శరత్ ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు. జిల్లాలో మనకు ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు M2 అండ్ M3 M2కు సంబంధించిన మిషన్స్ అవేర్నెస్ కోసం, ప్రజల్లో అవగాహన కోసం మండల గోడౌన్స్కి ఇవ్వటం జరిగింది. సారంగపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి. ఆ గోడౌన్లో ఈ అవగాహన చేసిన తర్వాత ఆయా గోడౌన్ మండల గోడౌన్స్లో ఉన్నాయి. MRO ఆధ్వర్యంలో గోడౌన్లో ఉన్నాయి. ఒక 10 ఈవీఎంస్ M2 సంబంధించింది. ఆ అవగాహన చేసుకున్న తర్వాత ఈరోజు మనకు A అండ్ B ఓల్డ్ ఈవీఎంస్ ఏమో మామూలుగా M3 అవి వేరే గోడౌన్ VRK కాలేజ్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ అవతల. ఇదేమో మినీ స్టేడియంలో ఉన్న గోడౌన్. అప్పుడు మన M2 వేసిన గోడౌన్. ఇక్కడ ఈ ట్రైనింగ్ అవేర్నెస్ సంబంధించిన ఈవీఎంలు ఇక్కడ మనం పదిలం పెట్టడం జరిగింది. ఈరోజు వాటిని షిఫ్ట్ చేయటానికి డైరెక్షన్స్ ప్రకారం రాష్ట్ర గోడౌన్కి షిఫ్ట్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి షిఫ్ట్ చేయాలని చెప్పి. సో నైట్ వచ్చినాయి. సో దానికి సంబంధించింది మండల గోడౌన్స్ నుంచి జిల్లా గవర్నర్ గారు, నోడల్ ఆఫీసర్ గారు వారికి ఆదేశాలు ఇచ్చినారు. దానిలో భాగంగా మరి మండల గోడౌన్స్ నుంచి జిల్లా గోడౌన్కి నిన్న ఈవినింగ్ ఇక్కడ తెచ్చినారు. సో అది వేరే విధంగా అడున్న ఇది ఏదో ఈవీఎంలు తరలిస్తున్నారు అనేది కాదు. ఇది మన మండల గోడౌన్ నుంచి జిల్లా స్థాయిలో ఉన్న గోడౌన్కి ఈరోజు ఇక్కడ నుంచి మరి రాష్ట్ర స్థాయి గోడౌన్కి తరలించడానికి ఏదైతే శిక్షణకు ఇచ్చినామో ఆ ఈవీఎంలకు మాత్రమే మరి నిన్న ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా మనిషి తరలించారు తప్ప వేరే ఉద్దేశం లేదు దీంట్లో. దీని మీద ఎవరు ఈ విధంగా ప్రచారం చేసినారో వాటి మీద కూడా క్రిమినల్ కేసెస్ లాంచ్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. అది మేము మండల గోడౌన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే జిల్లా గోడౌన్కి తరలించినాం. ఆ జిల్లా గోడౌన్ కూడా మీకు తెలుసు, కోల్డ్ ఈవీఎం VRK కాలేజీలో ఉంది.
ఆ విఆర్కే కాలేజ్కి ఇక్కడ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్. ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది. ఆ మెషిన్ వేరు, ఈ మెషిన్స్ వేరు. మాకు ఎలాంటి మాకైతే మరి ఎందుకు ఈ విధంగా బయటికి వెళ్ళింది అనేది దాన్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దాని మీద ఎంక్వైరీ చేస్తాం, క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం. అది కానీ ఇప్పుడు మాత్రం మేము ఒకటే క్లారిటీ మీకు చెప్పేది ఏంటంటే, మండల గోడౌన్ నుంచి ఇక్కడ జిల్లా స్థాయి గోడౌన్కి నిన్న జాయింట్ కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు తరలించమని. దానిలో భాగంగా ఇక్కడ తరలించడం జరిగింది. బట్ కొంచెం నైట్ కాకుండా తీసుకుంటే అంటే 8 గంటలకి అంటే వాళ్ళు ఈ రోజు మార్నింగే మేము తరలించాలనే ఉద్దేశంతో ఇక్కడ చేశారు తప్ప